అందించవలసిందిగా కోరుతున్నాం. వైస్ ఛాన్సలర్ హార్టికల్చర్, వైస్ ఛాన్సలర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, సీడ్ కార్పొరేషన్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రియమైన ఈనాటి ముఖ్య అతిథులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మండలి చైర్మన్ నా చిరకాల మిత్రులు సుఖేందర్ రెడ్డి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ యొక్క మహా ఉత్సవాన్ని, రైతు మహోత్సవాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభానికి రావాలని కోరగానే పెద్దలిద్దరూ పెద్ద మనసుతోటి సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నియోజకవర్గం, నా మిత్రులు హరీష్ రావు గారి నియోజకవర్గం, వారి ప్రోద్బలంతో ఇక్కడ ఎంతోమంది రైతులు ఈ యొక్క కార్యక్రమానికి, ఆ రోజుల్లో తెలంగాణలో ఆయిల్ ఫామ్ అంటే తెలియనటువంటి రోజుల్లో ఇరిగేషన్ మంత్రిగా నా జిల్లాకు వచ్చినప్పుడు నా జిల్లాలో నా తోటలో చూసి ఎట్టి పరిస్థితుల్లో అన్న మన జిల్లాలో కూడా, నా జిల్లాలో కూడా ఏపించమంట. మీరందరూ గన్మ్యాన్ అందరూ దిగండి, గన్మ్యాన్ అందరూ దిగిపోండి. బాబు, కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విఘ్నత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చోండి. రమేష్ ఏయ్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ అనేది దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి అంటున్నా. కూర్చోరా. కూర్చోండి అవునా. ప్లీజ్ గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చో. వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక ఉండండి. కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటకు పోయారు, నకరాలు చేస్తారంటే. కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే, ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చో.